సో జనరల్లీ మనం బయట ఏ కేక్స్ తీసుకున్నా కానీ దాంట్లో మనకి డెఫినెట్గా పామ్ ఆయిల్ కానీ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ ఏదో ఒకటి యూజ్ చేస్తారు. మ్యాక్సిమం ఏ బ్రాండ్ తీసుకోండి పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు. అండ్ బటర్తో చేసిన కేక్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. అవి ఉన్నా మనం కొనలేము అనమాట, ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సింపుల్గా ఇంట్లోనే తక్కువ బటర్ యూజ్ చేసి అండ్ ప్లఫీగా చాలా అంటే చాలా ప్లఫీగా వచ్చాయి. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. కేక్ బేక్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనకు డిఫరెంట్గా కాంబినేషన్స్లో మనం ట్రై చేయొచ్చు. అండ్ మనకు కావాల్సిన నట్స్ ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న జార్ తీసుకొని అందులో మీరు ఏ కప్తో తీసుకుంటున్నారో ఆ కప్తో షుగర్ అనేది మీ ఇష్టం అండి. ఆ కప్ ఫుల్గా వేసుకోవచ్చు, హాఫ్గా వేసుకోవచ్చు. షుగర్ తక్కువ కావాలనుకుంటే షుగర్ వేసుకొని అది పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ 3 ఎగ్స్ ఉంటాయి కదా, వైట్స్ తీసి పక్కన పెట్టి ఎల్లో వరకు అందులో వేసి 2 స్పూన్స్ బటర్ మాత్రమే ఇక్కడ యూస్ చేశాను. 2 స్పూన్స్ బటర్ చాలన్నమాట. దాంట్లో నేను కొంచెం కోకో పౌడర్ వేసాను అనమాట. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసాను. దాన్ని కంప్లీట్గా మిక్సీ వేసేసి బాగా మిక్సీ పట్టిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఇందాక ఏ బౌల్తో మీరు షుగర్ వేసుకున్నారో ఆ బౌల్లో ఆ కప్తో గోధుమ పిండి వేసుకున్నాను అనమాట. పిండి వేసి దాన్ని మంచిగా మిక్స్ చేయాలి. అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఎగ్ వైట్స్ తీసుకున్నాం కదా, దాన్ని మనం బీటర్తో కానీ విస్కర్తో కానీ మనం మంచిగా బీట్ చేస్తే ప్లఫీగా వస్తుంది. అది దాన్ని మనం బ్యాచెస్ వైడ్గా యాడ్ చేసుకుంటూ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనము కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ఇలా నేను 2 టైమ్స్ దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా ప్రిపేర్ చేశాను. బ్యాటర్ అనేది చాలా సిల్కీ టెక్స్చర్గా వచ్చింది అండ్ ఎక్కువ మనకి ఏ బబుల్స్ పోకుండా ఉన్నాయన్నమాట. ఇలా ఉంటే కేక్ ప్లఫీగా వస్తుంది. ఈరోజు నేను 2 టైప్స్ ఆఫ్ కేక్ బేక్ చేశాను అనమాట. ఇది వచ్చేసి వాల్నట్ అండ్ క్రాన్బెర్రీ కేక్. ఇప్పుడు నేను చేస్తుంది చాక్లెట్ అండ్ ఆల్మండ్ కేక్ అనమాట. ఆల్మండ్స్ని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని నీట్గా తురుముకోవాలి. వాటిని బ్యాటర్లో యాడ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్. ఒక ఆల్మండ్ అనే కాదు, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓవెన్ లేకపోయినా కానీ మనం స్టవ్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కూడా ఈజీగానే అయిపోతుంది, త్వరగానే అయిపోతుంది అనమాట. ప్రీ హీటెడ్ ఓవెన్లో 200 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్వెన్షన్ మోడ్లో 20 మినిట్స్ బేక్ చేస్తే కేక్ అయింది. ఒకవేళ అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ పెట్టుకోవచ్చు.